బిర్యానీ కోసం మా ఆయన తెచ్చిన చికెన్ లెగ్ పీస్లని చల్లగా ఉండమ్మా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా కదా. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింది చికెన్ మాత్రమే కాదురా, నా ప్రాణం కూడా. బిర్యానీ చేసుకుందామని చికెన్ బయటకు తీసినప్పుడు పడ్డది నాకు ప్రాణం. ఎందుకక్క అంత వెయిట్ చేయడం, వెంటనే చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు కదా అని మీరు అంటారేమో. చికెన్ బిర్యానీ కోసం లెగ్ పీస్లతో పాటు చికెన్ కర్రీ వండమని చిన్న చిన్న పీసులు కూడా తెచ్చిండు. మరి ఆ చికెన్ కర్రీ వండి చికెన్ బిర్యానీ చేసి అదంతా ఏం చేసుకునేది? అందుకే బిర్యానీ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టి చికెన్ కర్రీ వండేసిన. అర్రే అడగడమే మర్చిపోయినా, మీకు బిర్యానీలో చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా, మటన్ బిర్యానీ అంటే ఇష్టమా? కామెంట్స్ లో చెప్పండి రా. ఎప్పటి నుంచో బిర్యానీ బయట నుంచి తెచ్చుకొని తింటున్నా. అప్పటి నుంచి ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేసి ఉంటే ఇన్ని రోజులు ఈ టేస్ట్ ని మిస్ అయ్యేదాన్ని కాదేమోరా. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీ అయినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో చేస్తున్నారు. నేనైతే పెద్దగా పెంట పెట్టుకోకుండా ఈజీ ప్రాసెస్ లో ఇలా చేసుకున్న. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందిరా. తింటుంటే తినాలనిపిస్తుంది అంటే మీరైతే నమ్మర్లేండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయిందిరా. నాకైతే ఇంత కష్టపడి చేసిన బిర్యానీకి చిన్న లైక్ ఇవ్వచ్చు కదరా. సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. Thank you.